అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు అదరగొట్టింది. ఏకంగా 20 పరుగుల తేడాతో గెలిచి 12 పాయింట్లకు చేరుకోవడంతో పాయింట్ల పట్టికలో 6వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుంది. ఈ దెబ్బకు లక్నో జట్టు 6వ స్థానానికి పడిపోయింది. గెలవక తప్పని కీలక మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఒకవేళ ఢిల్లీపై గెలిస్తే ప్లే ఆఫ్స్కి చేరిన మొట్టమొదటి జట్టుగా రాజస్థాన్ నిలిచేది. అయితే అలాంటి సువర్ణ అవకాశాన్ని వారు చేజార్చుకున్నారు. ఇక ఢిల్లీ జట్టు గెలుపుతో 3 జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు డేంజర్లో పడ్డాయి. వివరాల్లోకి వెళితే ఇప్పటివరకు 3, 4 స్థానాల కోసం ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, లక్నో జట్ల మధ్య పోటీ ఉండేది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ జట్టు 12 పాయింట్లకి చేరుకోవడంతో ఆ జట్టు కూడా ఈ రేస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీకి ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. అన్ని మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు అత్యధికంగా 16 పాయింట్లు మాత్రమే సాధించగలదు. కానీ మిగతా జట్ల చేతిలో తలా 3 మ్యాచ్లు ఉన్న కారణంగా వీరికి 18 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో చెన్నై, లక్నో, హైదరాబాద్ జట్లు ప్రతి మ్యాచ్ని సీరియస్గా తీసుకుని ఆడాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా ఢిల్లీకి అది అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఢిల్లీ గెలుపుతో బెంగళూరు అవకాశాలకు గండిపడినట్లయింది. ఎందుకంటే 12 పాయింట్లు సాధించిన జట్లుగా చెన్నై, హైదరాబాద్, లక్నో, ఢిల్లీ జట్లు ముందంజలో ఉండడంతో ఈ 4 జట్లలో 2 జట్లు దాదాపు టాప్ 4కి చేరుకునే అవకాశాలు ఎక్కువ. అన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ బెంగళూరు 14 పాయింట్లు మాత్రమే సాధించగలుగుతుంది. దీంతో ఇప్పుడు బెంగళూరు పరిస్థితి దారుణంగా మారింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వీరికి ప్లే ఆఫ్ అవకాశాలు ఉండవు. బెంగళూరు తన తదుపరి మ్యాచ్లలో ఢిల్లీ, చెన్నై, పంజాబ్పై ఆడనుంది. ఈ 3 మ్యాచ్లలో అన్నీ గెలిస్తే అప్పుడు ఢిల్లీ, చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీయొచ్చు. అదే సమయంలో హైదరాబాద్, లక్నో జట్లు కూడా తర్వాతి మ్యాచ్లలో 1 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలవకూడదు. అలా జరిగితేనే ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్లో ఉంటుంది. మరి ఈ సమీకరణాలు అన్నీ జరగడం ఎంతవరకు సాధ్యం అనేది రాబోయే మ్యాచ్లలో తేలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.